హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో అయితే బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అంతేకాదండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందుగా నేనైతే 1 కప్పు వరకు పచ్చి శనగపప్పునైతే తీసుకున్నానండి. దీన్ని నీట్గా క్లీన్ చేసి 1 గంట పాటు అయితే నానబెట్టుకున్నాను. గంట పాటు నానబెట్టుకున్న తర్వాత అయితే స్టవ్ మీద పెట్టి ఇలా ఉడికించుకుంటున్నానండి. ఈ పప్పు ఉడికేలోపు మనమైతే పిండిని కలుపుకుందామండి. 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నానండి. మైదానైనా తీసుకోవచ్చు, లేదా గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి. నేను 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని అందులో అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను. అంతేకాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ వాటర్ని అయితే వేసుకుంటూ పిండి మొత్తాన్ని అయితే చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద పెట్టిన పచ్చెనపప్పు అనేది ఇలా ఉడికిపోయి ఉంది కదా అండి. ఉడికిన తర్వాత నేనైతే నీటిని వడకట్టుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే స్వీట్నెస్కి తగినంత బెల్లంని అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు బెల్లంని వేసుకొని ఇలా కరిగించుకుంటున్నాను. బెల్లం కరిగేలోపు అయితే మనం వడకట్టుకున్న పచ్చెనపప్పుని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడైతే కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. అంతేకాకుండా స్మెల్ కోసమని కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టిన బెల్లం అనేది కరిగిపోయి పాకం ఏది రాకపోయినా బెల్లం చిక్కపడిన తర్వాత అయితే ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చెనగపప్పుని అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇక నెక్స్ట్ అయితే కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా నేను రౌండ్గా అయితే బాల్స్ని చేసుకుంటున్నానండి. చపాతీలోకి అయితే ఇలా బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక పిండిని కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాం కదండి. దీన్ని అయితే ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి మనం ఉండల్లాగా చేసుకున్న పూర్ణాన్ని అయితే లోపల పెట్టేసుకొని మంచిగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తేటప్పుడు నేనైతే కవర్ల మీద పెట్టి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని చేయితోనైతే స్మూత్గా ఎలా అంటే మంచిగా రౌండ్ షేప్లో అయితే రెడీ అవుతుందండి బొబ్బట్టు అనేది. ఈ విధంగా నెక్స్ట్ అయితే స్టవ్ మీద నేను ఒక ప్యానం పెట్టుకొని దాంట్లో అయితే నెయ్యితో కాల్చుకుంటున్నానండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు, కానీ నెయ్యితో కాలిస్తే బొబ్బట్లు అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. నేనైతే మొత్తం నెయ్యితోనే కాల్చుకుంటున్నాను. ఈ విధంగా బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అంతేకాదండి, వీలైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.